పాదరసంతో చేసిన సాయిబాబా ఆరాధన విశేషంగా చేయడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఏ రకమైన విద్యను అయినా సరే స్వయంగా ఇవ్వగల శక్తివంతుడు బృహస్పతి. ఈయన అనుగ్రహం ఉంటే మంచి విద్యా జ్ఞానం లభిస్తుంది. లేని ఏడల ఇబ్బందికరమైన విజ్ఞానమే. జన్మ లగ్నంలో 3వ ఇంట బృహస్పతి ఉంటే అది బాలరిష్టం. మిగిలిన గ్రహ బాలరిష్టముల కంటే గురువుతో వచ్చే బాలరిష్టములు అత్యంత ప్రమాదకరమైనవి. కారణం ఆయన దేహకారకుడు, దేహపుష్టికి కారకుడు. జాతకంలో గురుగ్రహ దోషమున్నవారు, గురువు తృతీయంలో ఉండటం వలన వచ్చే బారిష్ట దోషం ఉన్నవారు పాదరస సాయిబాబాను పూజిస్తే గురుగ్రహ అనుగ్రహం కలిగి గురుగ్రహ దోష పరిహారం జరుగుతుంది. పాదరస సాయిబాబాను గురువారం రోజు పూజా మందిరంలో పసుపు బట్టపైన గాని పసుపు పొడి మీద గాని ప్రతిష్ఠించి ఓం సాయేశ్వరాయ విద్మహే షిరిడీశ్వరాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. మంత్ర జపానంతరం ధూప దీప నైవేద్యాలతో హారతి ఇచ్చి సాయిబాబా విభూదిని నుదుట ధరించాలి. పూజా మందిరంలో నిత్య పూజ కొరకు పాదరస సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.